పక్షులకి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఆ మృగాల్ని ఓడిద్దాం పదండి. ఇంతలో ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఒక పిరికి గబ్బిలం ఏ వర్గంలో చేరాలో తేల్చుకోలేకపోయింది. పక్షుల మృగాల గెలిచే వైపు ఉండటమే నాకు మంచిది. గెలుపు వైపు మృగాలు ఉండడం చూసి ఆ జిత్తుల మారి గబ్బిలం మృగరాజు సింహం దగ్గరికి వచ్చి ఇలా అంది. నేను కూడా మీలా జంతువునే, నన్ను మీతో కలిసి పోరాడనివ్వండి. అందరం కలిసి ఆ పక్షుల్ని ఓడిద్దాం. సరే, కలిసి పక్షుల్ని ఓడిద్దాం. తరువాత మెల్లగా యుద్ధంలో పక్షులది పైచేయి అయింది. వెంటనే గబ్బిలం మార్గం మార్చి పక్షుల రాజా గద్ద దగ్గరికి పరిగెత్తింది. రాజా, నాకు పక్షుల్లాగే రెక్కలున్నాయి, కాబట్టి మీతో కలిసి పోరాడనివ్వండి. మృగాల్ని ఓడిద్దాం. స్వాగతం గబ్బిలమా, మనం తొందరలోనే మృగాల్ని ఓడించబోతున్నాం. అలా యుద్ధం కొనసాగుతుంటే అవకాశవాది గబ్బిలం అటు ఇటు వర్గం మార్చుకుంటూ వచ్చింది. ఒకసారి పక్షుల వైపు ఉంటే మరోసారి మృగాల వైపు. ఆఖరికి యుద్ధం నిలిపివేయబడింది. అలా అడవిలో శాంతి నెలకొనింది. చూడు గద్దా, ఇక నుంచి పక్షులు మృగాలు స్నేహితులు. అవును సింహం, ఇక నుంచి మనం ప్రశాంతంగా జీవిద్దాం.